పశ్చిమ మెదినీపూర్ జిల్లా ఖడగ్పూర్ టౌన్ ఆంధ్ర భవనం యందు ఆంధ్ర యువజన సంఘం మరియు పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపబడింది. ఈ కార్యక్రమంలోని మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ప్రతిష్ట 9 నవంబర్ 2025 జరపబడింది. ఇందు ముఖ్య అతిథిగా IPS DGP కోల్కతా శాంతారాం, విశాఖ నుండి కన్నయ్య, ఖడగ్పూర్ నామల్ల భాస్కర్రావు, పశ్చిమ మెదినీపూర్ జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు, ఆంధ్ర యువజన సంఘం మరియు పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు అనేసరికి ఇంకా తప్పలేదండి, రావాలి. ఏకపాలనే మనకి ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 1956లో తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చింది. సో ఫస్ట్ లింగ్విస్టిక్ ఏంటంటే ఆయన 56 days ఫాస్టింగ్ చేశారు. అంతకుముందు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండి వానికి తెలుగు వారికి ఒక గుర్తింపు తేవాలని ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు చాలాసార్లు వినిపించుకున్న అది కన్సిడర్ చేయలేదని ఆయన ఫాస్టింగ్ చేయాలి. అంతకుముందు కూడా ఆయన పెనిన్సులర్ రైల్వే ఇండియా ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో ఆయన పని కూడా చేశారు. అంటే ఈ సమస్య రైల్వే అది ఇండియన్ రైల్వే. సో మనం కూడా రైల్వే వాళ్ళని ఆయన కూడా రైల్వేలో వర్క్ చేశారంట. 1929 వరకు వర్క్ చేశారు. తర్వాత ఆయన గాంధీ గారిని పోదాలని సెపరేట్ అనుకున్నది ఇన్స్పిరేషన్తో మాతృ కుటుంబాన్ని మాతృదేశాన్ని నడుపుకుంటున్నారు. ఇది శోచనీయం. కాబట్టి ప్రతి తెలుగువాడు భారతీయుడు ప్రాథమిక విద్య వారి మాతృభాషలో నేర్చుకున్నప్పుడే వారికి దేశభక్తి, మాతృభక్తి, భక్తి సంఖ్యలు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళని అందరూ కూడా ఆలోచించండి. మా పిల్లలేదో విదేశాల్లో తిరిగిపోయి ఏదేదో చేస్తానికి ఏమీ లేదు. ఇవాళ అమెరికా, కెనడా, శ్రీరాములు అమర్జీ పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు అమర్జీ పొట్టి శ్రీరాములు. తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి ఐక్యత. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కొంతమంది యువకులు, పెద్దలు అందరూ కలిసి తెలుగు వారికి, తెలుగు భాషా సంస్కృతికి పర్మనెంట్గా ఒక సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘమే 1921 సంవత్సరంలో ఆంధ్ర యువజన సంఘంగా ఈ ఖడగ్పూర్ పట్టణంలో మొట్టమొదటిసారి 105 సంవత్సరాల క్రితం ఒక తెలుగువారి ఐక్యతకి నిదర్శనంగా ఏర్పడిన సంఘం ఆంధ్ర యువజన సంఘం. అయితే ఈ ఆంధ్ర యువజన సంఘం 1921లో ఏర్పడి మొట్టమొదటిగా 1932 సంవత్సరంలో నింపుగా ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మన తెలుగు వారికి ఆ కార్యాలయంలో పిలిచి వారితో సంప్రదింపులు చేసి అప్పట్లో విద్యా అవకాశాలు మెండుగా ఉండేవి కాదు, విద్యా అభివృద్ధి చెందేది కాదు. ఈరోజు కూడాను మిడ్నాపూర్ నుంచి దిగా ఒక లోకల్ కావాలి. అది మన డిమాండ్. మన వాళ్ళందరూ ఈరోజు వెళ్ళాలంటే వెళ్ళి మార్చుకోవడానికి వేరే ట్రైన్ పట్టుకొని మనం అందరూ కూడా ఈరోజు దిగాకి వెళ్తున్నాం. అది సాధించాలి. దానికోసం
మనం ఆ రోజు నవంబర్ 3వ తారీఖు కార్యక్రమం ఉంటే నవంబర్ 10వ తారీఖున మన సిటీ ఎంపీ గారిని మొదటి లెటర్ అందజేస్తాం. ఆ రోజు నుంచి ప్రయత్నిస్తుంటే మనకి ఈ రోజు వరకు అవన్నీ కూడాను ప్రతి ఒక్క లెటర్స్ ప్రతి ఒక్కటి కూడా అందరినీ కూడా అందజేయడం అవుతుంది. బిఆర్ గారి నుంచి అక్కడ జిఎం వాళ్ళ వరకు అక్కడ సిపిటిఎం వరకు కూడా మన పెద్దవాళ్ళు అందరూ కలిసి వెళ్ళి వాళ్ళందరూ కూడా అన్నీ అందజేస్తారు. అవి అందజేసిన తర్వాత మనకు అక్కడి నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దాని ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దాని సిగ్నేచర్స్ అన్నీ కూడా అయ్యాయి. రాబోయే రోజుల్లో చాలా తొందరగా మన అందరి యొక్క డిమాండ్ మిండాపూర్ లోకల్ ఏదో అది పూర్తి అవుతుంది. దాని లెటర్స్ దాన్ని పెట్టి ఒకటి కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మనం చూడవచ్చు, ఇవన్నీ కూడా మనం విట్నెస్. దాని తర్వాత మన వెస్ట్ బెంగాల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమల దేవస్థానం వారు వచ్చి నిర్మాణం చేయాలి. అది మన కలకట్టాలో కానీ మన దిగాలో కానీ మన కడపూరు నగరంలో కానీ ఆల్రెడీ మన కడపూరు నగరంలో 5 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి మనం కలకట్టాలో కానీ దిగాలో కానీ ప్రయత్నించాలని అక్కడ టీటీడీ చైర్మన్ గారికి మన లెటర్స్ అని అందజేస్తూ అక్కడి నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మీ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఒక లెటర్ కానీ అందజేస్తే మీకు తప్పనిసరిగా 30 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టి ఒక దేవాలయాన్ని వెస్ట్ బెంగాల్లో నిర్మాణం చేస్తాము. దాన్ని కలిసి వచ్చారు మన పెద్దలందరూ మతాల తారీఖు అక్కడ క్యాబినెట్ మినిస్టర్ గారు మాట్లాడి 10 కార్యక్రమాలు చేసుకొని చేశారు. ఆయన ఎదురుగా పొట్టి శ్రీరాములు వారికి కిషోర్ గారిని మనం వెంటనే గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత ప్రభాకర్ రావు గారు తల్లిదండ్రులు భోజనాలు పెడితే మనుషులు వస్తారు అని అనుకుంటారు. భోజనాలు పెడితే మనుషులు కోసం కారణం ఈ పవిత్రమైన మాసంలో కార్తీక మాసంలో ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలో ఉంటుంది. ప్రతి గుడి కూడా ఒక పెద్ద దేవస్థానంలో ఉంటుంది. కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని కానీ అందరం కలిసి మనం కానీ భోజనం చేయగలిగితే సాక్షాత్తు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖశాంతులతో పిల్లబాబుతో అందరూ చక్కగా ఉంటారని ఒక మంచి ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని మనందరూ కలిసి నిర్ణయించారు మన పెద్దలందరూ కలిసి. కాబట్టి ఈ వనభోజన కార్యక్రమాన్ని అంతా పవిత్రతగా చేయాలని మన బిఎన్కే మన ప్రవాసాంధ్ర నవీన కళా పరిస్థితిలో ఉన్న మెంబర్స్ అందరూ అదేవిధంగా చంద్రు గారు మన ఉదయ్ కుమార్ గారు అందరూ కలిసి దాన్ని పవిత్రతగా ఉసిరి చెట్టుని పూజ చేసి తులసి చెట్టుని పూజ చేసి లక్ష్మీనారాయణను ఫోటో పెట్టి అదేవిధంగా మన కాశీ విశ్వనాథుడు అనుభవించడం తల్లి ఫోటో పెట్టి మహాప్రసాదాన్ని పెట్టించి దాని తర్వాత ఆ ప్రసాదాన్ని కలిపి అక్కడ మనందరి కోసం ఆ ప్రసాదాన్ని రెడీ చేసి ఉంచారు. వాళ్ళందరినీ కూడాను మనందరి తరఫున తప్పకుండా ధన్యవాదాలు తెలియపరచవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. చేసిన బయటికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళందరికీ ఆంధ్ర యువజన సంఘం తరఫు నుండి తెలుగు జాతి ఐక్యవేదిక తరఫు నుండి సమైక్య భారత తరఫు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పర్మిషన్స్ ఇచ్చిన పోలీస్ ప్రశాసన వారికి, ఈ కార్యక్రమాన్ని సహకరించిన మన మీడియా వారికి, సహకరించిన ఎంతమంది తెలుగు అందరినీ వనభోజనాలు ఘనంగా ప్రయత్నించిన మన బిఎన్కే సంస్థ వాళ్ళందరికీ ఆ వనభోజనాలు ముఖ్యంగా 5-6 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు మా టీం మెంబర్స్ ఉన్నారు. మన చంద్రమౌళి గారు, అనిల్ కుమార్ గారు, మన ఇన్ఛార్జ్ మండలి గారు, ఆర్వి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన ఉదయ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా అత్యంత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఇంత ఏర్పాట్లు ఇవన్నింటిలో స్కూల్లో ఉన్న మన టీచర్స్ అందరినీ అదేవిధంగా ఎంప్లాయీస్ అందరినీ పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యత వర్ధిల్లాలి. జై తెలుగు తల్లి.